ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఒక అంతర్మథనం అయితే మొదలైంది. ఇరాన్ని కెలికి మరీ తన్నించుకొనమా అన్న విధంగా ఖతర్‌తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ అయితే మదన పడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఖతర్‌కు చెందినటువంటి ఇప్పుడు ఇంధన మంత్రి అలాగే గ్రీన్ ఎనర్జీ అంటే ఖతర్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబీ ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే, మేము మొదటి నుండి చెబుతున్నాం ఇరాన్ మీద దాడి చేయొద్దు, దాడి చేయాలనుకుంటే అది ఖతర్‌తో పాటు మిగతా గల్ఫ్ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని నేను అమెరికాకి చెబుతున్నాను. అలాగే అమెరికా సహాయ మంత్రికి, అమెరికా ఇంధన మంత్రికి, అమెరికా విదేశాంగ మంత్రికి మొదటి నుండి కూడా మేము ఇదే చెప్తున్నాం. అలాగే మాతో ఏవైతే గ్యాస్ను పంచుకుంటున్నటువంటి ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకు కూడా, ఎవరెవరికైతే మేము సరఫరా చేస్తాం వాళ్ళకు కూడా చెప్తున్నాం, అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయబోతున్నాయి, తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతాము అని మొదటి నుండి చెప్పాం. అయినా సరే యుద్ధం మొదలైంది, అయినా పర్వాలేదు. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్కు చెందినటువంటి సౌత్ పార్స్ పై దాడి చేసిందో వెంటనే వాళ్ళు మా యొక్క గ్యాస్ ఇండస్ట్రీ మీద దాడి చేశారు. ఇది మనం మొదటి నుంచే అనుకుంటున్నదే. ఇరాన్ అని ఇప్పుడు కెలకొద్దు, పరిస్థితులు అనుకూలంగా లేవు అని మొదటి నుండి చెబుతున్నానని ఇప్పుడు కాబీ అని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు ఇదే విషయం గల్ఫ్ దేశాల్లో కూడా, యూఏఈ అలాగే ముఖ్యంగా సౌదీ అరేబియా. కానీ వీటన్నింటికీ కంటే కూడా ఖతర్కి జరిగినటువంటి నష్టం చాలా పెద్దది. ఎప్పుడైతే ఇరాన్కి చెందినటువంటి సౌత్ పార్స్ మీద జరిగిందో, ఇప్పుడు ఇటువైపు సౌత్ పార్స్, అటువైపు ఏమొచ్చేసి నార్త్ పార్స్. వాస్తవానికి ఖతరు, ఇరాన్ ఈ రెండు కలిపి నిర్మించుకున్నాయి. ఇటు సౌత్ పార్స్ ఇరాన్లో, అటేమొచ్చేసి రఫా, లఖామ్. వీటి మీద ఎప్పుడైతే దాడి జరిగిందో ముఖ్యంగా ఖతర్కి తీవ్రమైనటువంటి నష్టం. ఇది ఇరాన్కి ఎలాగో నష్టమే, కానీ గల్ఫ్ దేశాల్లో ఖతర్కి భారీ నష్టం. ఇప్పుడు మనకి కూడా ఇక్కడ నుంచే గ్యాస్ రావాలి, మిగతా దేశాలకి ముఖ్యంగా చైనాకి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతాయి. ముఖ్యంగా ఇప్పుడు దీన్ని మేము నిర్మించడానికి $26 బిలియన్ పెట్టాము. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల సమయం పడుతుంది మళ్ళీ ఇదంతా మొదటి స్థానానికి రావాలని అని ఇప్పుడు ఆయన అయితే బాధపడుతున్నారు. అంటే వాస్తవం ఏంటంటే, ఇరాన్ని కెలకొద్దు, ప్రస్తుతానికి కెలకొద్దు, పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పినా కూడా ఇజ్రాయెల్, అమెరికా ఇప్పుడు దాడి చేశాయి కాబట్టి ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు అని గల్ఫ్ దేశాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి.